ఇకపోతే నెక్స్ట్ ప్రకాశం జిల్లా గిద్దలూరు కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైసీపీ నుంచి అశోక్ రెడ్డి గారు టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన అన్నా రాంబాబు గారి మీద పోటీ చేసి 12,893 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని వైసీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే లాస్ట్ టైం వైసీపీ నుంచి గెలిచిన అశోక్ రెడ్డి గారు ఈసారి టీడీపీ పార్టీగా పోటీ చేస్తే, లాస్ట్ టైం టీడీపీ నుంచి పోటీ చేసిన అన్నా రాంబాబు గారు ఈసారి వైసీపీ అభ్యర్థిగా మారి జనసేన పార్టీ అభ్యర్థి అయిన బి చంద్రశేఖర్ గారి మీద, ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన అశోక్ రెడ్డి గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 81,035 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి కూడా అశోక్ రెడ్డి గారే పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కె నాగార్జున రెడ్డి గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఈసారి వీరిద్దరు ఒకరికొకరు ఇక్కడ విజయం మాదంటే మాదంటూ హోరాహోరీగా పోరాడబోతున్నారు. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిగా మనం చూసినట్లయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి కూడా అశోక్ రెడ్డి గారే పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కె నాగార్జున రెడ్డి గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరూ ఒకరికొకరు ఇక్కడ విజయం మాదంటే మాదంటూ హోరాహోరీగా పోరాడబోతున్నారు. ఫైనల్గా ఎవరు ఈసారి ఇక్కడ గెలవబోతున్నారు అంటే ఇక్కడ ఫలితం క్లీన్ కాంటెస్ట్గా మారబోతుందని తెలుస్తుంది. కానీ ఇక్కడ ప్రజల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఉన్న ప్రస్తుత వ్యతిరేకత కారణంగా ఇక్కడ యువతల వైఎస్ఆర్సీపీ పార్టీ మాకు ఏం చేయలేదన్న భావన ఉండడం కారణంగా కూటమి అభ్యర్థి మీద ఇక్కడ ప్రజల్లో ప్రస్తుతం మంచి అభిప్రాయం ఉండడం కారణంగా ఇక్కడ కొంత ఎడ్జ్ మాత్రం కూటమి అభ్యర్థిగా ఉందని తెలుస్తుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న రిజల్ట్ని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను పరిగణనకు తీసుకుని పరిశీలించి చూడగా కూడా ఇక్కడ కూటమికే కొంత శాతం ఎడ్జ్ ఉన్నట్టు తెలుస్తుంది. కానీ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.